మనం పెట్టబోతున్నాము. వెరీ స్మార్ట్. మరి 4 ఎకరాల భూమి దగ్గరికి పోయి చూసినాం. మందమరి డబ్బు వచ్చేస్తుంది, డబ్బు గురించి డౌట్ లేదు. ఇక ప్లేస్, ఈ ప్లేస్ లో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో సరే జాగ్రత్త, జాగా కరెక్ట్ అక్కడ సరిగ్గా ప్లేన్ గా లేదు కదా. ఆ ప్లేన్ జాగాని మనకు కరెంట్ సార్కి 70 సాలీస్ పోతాయి. ఎవరి సాలీస్ అక్కడ ఇద్దరు 25 years మొత్తానికి దీనికి నోడల్ ఏజెన్సీ రెండు వాళ్ళు పెద్ద సార్ ఆదిలాబాద్ ఉంటారు, శ్రీనివాస్ సార్, సిమల్ నారాయణ గారు ఆదిలాబాద్ ఉంటారు. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు 1 మెగావాట్ కి సుమారు 4 ఎకరాల భూమి. సో ఇప్పుడు ఇది కూడా ఇది పెద్ద ప్లాంట్. యాక్చువల్ గా మీరు పెట్టబోయేది చిన్నది. సో ఆ 4 ఎకరాల భూమిని ఫస్ట్ అన్నది ల్యాండ్ లెవెలింగ్, గ్రేడింగ్ అంటే నేల సిద్ధం చేసుకోవడం కావచ్చు. మనకు తర్వాత వర్షం వచ్చినప్పుడు ఇవి డిస్టర్బ్ కాకుండా మన డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడం కావచ్చు. అది ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇక ఒకసారి ఈ మోడల్స్ అంటారు వీటిని. ఈ మోడల్స్ పెట్టాలి అంటే కనుక మనము పిల్లర్లు అనుకున్నాం కదా, ఇట్లాంటి కాలమ్స్ ఆర్ పిల్లర్స్ అంటాం. వీటిని మనము భూమిలో మనం కాంక్రీట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా సుమారు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ డెప్త్. అంటే అక్కడ ఉన్న నేలను బట్టి, గట్టి నేల అయితే 1 మీటర్ సరిపోతుంది. కొంచెము పంట భూమి అంటే మాత్రం 1.5 మీటర్ డెప్త్కి వెళ్ళి అది లోపల నుంచి చేయాలి. సో ఇట్లాంటివన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రక్చర్ అంటాం దీన్ని. మనకు స్లాబ్లో ఎట్లయితే మనము రాడేస్తామో ఇట్లా దీన్ని సూపర్ స్ట్రక్చర్ అంటాం. సో ఈ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ పైన ఇది ఉంటుంది. సో ఇదంతా కూడా డిజైన్ టీమ్ సపరేట్ ఉంటుంది. డిజైన్ పార్ట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ ఉన్న మనకి గాలి ఎట్లా ఉంటుంది, వర్షం ఎట్లా ఉంటుంది, ఏమైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ కండిషన్స్ బట్టి బేస్ చేసుకొని మనకు సూర్యరశ్మి ఎంత ఉంటుంది అవన్నీ బేస్ చేసుకొని వీటిని డిజైన్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మనకు సోలార్ పవర్ ప్లాంట్ ఏవైతే మంజూరైనాయో మంజూరైనటువంటి ఎస్హెచ్ హ్యూమన్ మహిళా సంఘాల యొక్క మహిళలకి ఈ సోలార్ పవర్ ప్లాంట్ పైన ఒక్కసారి ప్రాక్టికల్గా తీసుకొచ్చి ఇక్కడ చూస్తే దాని యొక్క నిర్వహణ, దానిపైన ఎలాంటి ఖర్చులు అనే అన్ని అంశాల మీద ఒక్కసారి అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు డెడ్కో డిఎం గారు, డిప్టీ గారు, ఎస్పీ అండ్ ఈ ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల మరి మహిళా సంఘాల సభ్యులకి, స్థానిక ఎండిఓ గారు, వీళ్ళందరికీ కూడా మరి మన జిల్లాకి 2 యూనిట్స్ అయినాయి. ఒకటి మందమరి, రెండవది దండేపల్లి. మరి వీరికి సోలార్ పవర్ ప్లాంట్ మీద కావలసిన ప్లేస్ ఎంత, మరి ప్లాంట్ ఎరెక్ట్ చేయడానికి అమౌంట్ ఎంత, ఈ విషయాల మీద డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మా జిల్లాలో దండేపల్లి మరియు మందమరి మండలంలో మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఈ 2 యూనిట్స్ స్థాపించడానికి సైట్ కూడా చూసినాం. తదుపరి దాని ఫండింగ్ విషయంలో
మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ రివ్యూవర్స్ ఏవైతే సెలెక్ట్ అయినాయో వాళ్ళ ద్వారా 30 లక్షలు మరి వాళ్ళు ఇవ్వాలి. దాని తర్వాత ఈ 2,70,00,000 వచ్చేసి బ్యాంక్ రుణం. ఈ రకంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్లాంట్ యొక్క సర్వీస్ అంటే 25 years వరకు ఈ ప్లాంట్ మనం నిర్వహణ చేసుకోవచ్చు. దీని మీద నిర్వహణ చేసిన తర్వాత మంత్లీ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఖర్చుకు పోను బ్యాంక్ లోను ఇన్స్టాల్మెంట్ వారీగా కట్టాలి. ముందుగా ఏదైతే అమౌంట్ మనం బ్యాంక్ ద్వారా తీసుకుంటామో ఆ బ్యాంక్ ద్వారా తీసుకునే అమౌంట్ను ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టాలని చెప్పేసి అది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇతరత్ర ఏవైతే వేరే స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు మహిళలు ముందుకొచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఎన్నో పథకాలు ఈరోజు మహిళలకు వస్తూ ఉన్నాయి. అందులో ఇదొకటి. క్యాంటీన్స్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంప్స్ కావచ్చు, ఆర్టీసీ హైర్ బస్సులు కావచ్చు. ఈ రకంగా మరి స్కూల్ విద్యార్థులకి యూనిఫామ్ కుట్టడం లాంటి ఎన్నో మరి కొత్త ఇన్నోవేటివ్ మరి కార్యక్రమాల ద్వారా స్కీమ్ల ద్వారా ఈరోజు అన్నీ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు, కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను వారికి ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా మంచి ఎదగాలి, బాగుపడాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.